ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. కన్నులు మూసుకొని కేవలము చూపును నిగ్రహించి లాభము లేదు. చెవులు మూసుకొని వినడము మానుకొన్న ప్రయోజనము లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధములకు ఆధారములైన కన్నులు, చెవులు, నోరు మొదలైన కర్మేంద్రియములన్నీ బయట ఉన్నాయి. వీటిని నిగ్రహించటము నిగ్రహము కాదు. వీటికి ఆధారము అంతఃకరణ. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి లోపలవి. కనుక వీటిని అంతఃకరణలన్నారు. లోపల స్టీరింగును తిప్పితేనే బయట టైర్లు తిరుగుతాయి. కన్నులు, చెవులు, ఇతరేంద్రియములు కూడా అంతే. ఇంద్రియములు పరికరములు. వీటిని ఉపయోగపెట్టేది మనస్సు. కత్తితో పండును కోయవచ్చు. అయితే చేతితో కత్తి పట్టుకున్నవాడు మాత్రమే పండు కోయగలడు. అట్లే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటి ప్రభావము చేత బహిరింద్రియములను అదుపులో పెట్టాలి.